నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఆత్మజ్ఞానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పంట పొలానికి కాపు కాస్తున్న రైతు, దారి వెంట వెళ్తున్న సన్యాసి కొద్దిసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడకు చేరారు. సన్యాసి రైతును పలకరిస్తూ, పొలం నీదేనా? పంట బాగున్నది. ఈ ఏడు కూడా తరుణంలో వర్షాలు కురవవచ్చా అని అడిగాడు. రైతు సన్యాసికి నమస్కరించి, స్వామి, చేతికి దక్కిన తర్వాతే కదా పంట దిగుబడి ఎంతో తెలిసేది. వర్షాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? ఇంతకు తమ ప్రయాణం ఎంతదాకా అని అడిగాడు. సన్యాసి దాపులనున్న కొండలకేసి చూపిస్తూ, అక్కడ గొప్ప జ్ఞాని అయిన సిద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. జ్ఞానోపదేశం కోసం అక్కడికి వెళ్తున్నాను అని విచారంగా ముఖం పెట్టి, ఇంతకుముందు సేవించుకున్న 3 గురువులు నాకు ఆత్మజ్ఞానం కలిగేలా చేయలేకపోయారు. ఈసారి నా అదృష్టం ఎలా ఉందో మరి అని నిట్టూర్చాడు. రైతు నవ్వి, 40 ఏళ్ల నుంచి ఫలసాయం, 50 ఏళ్ల నుంచి వర్షాలు చూస్తున్నా. రేపు ఏది ఎలా వస్తుందో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల సొంత అనుభవం ఎందుకు పనికి రావడం లేదు. మరి ఇతరుల అనుభవాల మీద తమరు ఆత్మజ్ఞానం పొందడం ఎంత కష్టమో కదా పాపం అన్నాడు కొండలకేసి చూస్తూ. సన్యాసికి ఈ మాటలతో చప్పున జ్ఞానోదయమై తనను తాను సొంతంగా తెలుసుకోవాలని బోధపడి మరొక దిక్కుగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. సమ